హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నేను చూపించిన విధంగా ఆకుకూర పప్పుని ప్రిపేర్ చేసి పెట్టారంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. రుచి కూడా చాలా బాగుంటుంది. అన్నీ కాకపోయినా కొన్ని ఆకుకూరల్ని మన బాల్కనీలో ఇలా ఎలాంటి పురుగు మందులు వేయకుండా పెంచుకోవచ్చు. ఇలా పెంచుకున్న తోటకూరతో ఒకసారి పప్పు చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది, హెల్దీ కూడా. ఒక 1½ కప్పు కందిపప్పుని 1కి 2 సార్లు నీళ్లు పోసి బాగా కడగండి. కొంచెం పెద్దగా ఉండే బౌల్ తీసుకోండి. దీని నిండా నీళ్లు పోసి ఒక అరగంట నుంచి గంట వరకు అలా నానబెట్టండి. తోటకూర ఇంట్లో పండించిందైనా కూడా మనం నీళ్లు పోసి కడగడం వల్ల వీటిపైన ఉండే దుమ్మంతా పోతుంది. కందిపప్పుని ఉడికించటానికి ముందు ఇలా నానబెట్టుకోవడం వల్ల కందిపప్పు తొందరగా ఉడుకుతుంది, తొందరగా అరుగుతుంది కూడా. సుమారు ఒక గంట పాటు ఈ కందిపప్పుని నానబెట్టాను. ఇప్పుడు దీన్ని కుక్కర్‌లో వేసుకొని 1½ కప్పు కందిపప్పుకి 3 గ్లాసులు నీళ్లు పట్టాయి. తోటకూర, ఒక 2 టమాటాలు, మామిడికాయలో సగం ముక్క తరిగి వేసుకోండి. లేదంటే కొద్దిగా చింతపండు వేసుకోండి. ఒక 4, 5 పచ్చిమిర్చి, వెల్లుల్లిలో సగం వెల్లుల్లి ఇందులో వేసుకోండి. సగం తాలింపులో వేసుకోండి. ఒక పావు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 6 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్‌లో పప్పుని ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత తగినంత సాల్టు, పసుపు వేసుకొని పప్పు గుత్తితో ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత తాలింపు కోసం స్టవ్ మీద మందంగా ఉండే బాండిల్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి లేదా ఆయిల్ వేసుకుని వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరిగి వేసుకొని ఆనియన్స్ కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని హెల్తీ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో వేసుకుని అంతా కలిసేలాగా బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ పప్పు చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకుని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.